ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 96వ కీర్తన మనకు ఎవరు రచించారు అనేది మనకు పైన వ్రాయబడలేదు. కానీ ఆ కీర్తన మనం చదివినప్పుడు మనకు ఎటువంటి సంగతులు తెలుస్తాయంటే, 96వ కీర్తనలో ప్రతి క్రైస్తవుడు చేయాల్సినటువంటి పనులు ఏదైతే ఉన్నాయో వాటిని బహు చక్కగా ఆ కీర్తనాకారుడు పరిశుద్ధాత్మ దేవుని నడిపింపులో రచించినట్లుగా మనకు అర్థమవుతుంది. 96వ కీర్తనను బహుశా మనము ఎప్పుడు కూడా విని ఉండం, దాని గురించి పెద్దగా ఆలోచన చేసి ఉండం. కానీ ఆ కీర్తన చాలా శ్రేష్టమైనటువంటి ఆ ఆత్మీయ సంగతిని మనకు తెలియపరుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్గా ఒక చిన్న మాట మనము ఆలోచన చేసి వాక్యంలోకి వెళ్దాం. ఇప్పుడు మనం అనుకుంటూ ఉంటాం, కొన్నిసార్లు మీరు అనే ఉంటారు లేదా మీరు వినే ఉంటారు, ఫలానా సమయంలో మాకు బహు ముఖ్యమైన వాళ్ళు మా ఇంటికి వచ్చారండి, కానీ ఆ టైంలో నేను వాళ్ళని సరిగా పట్టించుకోలేకపోయాను, వాళ్ళకు తగినటువంటి మర్యాద నేను చేయలేకపోయాను. ఈ బాధ అప్పుడప్పుడు మనలో కలుగుతూ ఉంటుంది. ఎవరైనా గొప్ప వ్యక్తులు మన ఇంటికి వచ్చినప్పుడు కూడా మనం అనుకుంటూ ఉంటాం, అయ్యా ఇది చాలా తక్కువ మేము చేసేది, మేము ఇంకా ఎంతో చేయాలనుకుంటాం మీకు, కానీ మాకు ఆ చేసేటువంటి పరిస్థితి మాకు అనుకూలంగా లేదు అనేటువంటి మాట మనము ఆ సందర్భాలను బట్టి మనము ఆలోచిస్తూ ఉంటాం. అయితే లోకంలో ఉన్నటువంటి మనకు దగ్గరైన వ్యక్తులను బాగా చూసుకోవాలి, వారికి ఏదో ఒకటి చెయ్యాలి అనే తలంపు మనకు ఉంటుంది. గొప్ప వ్యక్తులు మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకు కూడా మనం తగిన మర్యాద చేయాలనే ఆలోచనలో మనం ఉంటాం. అయితే ఇవన్నీ కూడా లోకానికి సంబంధించిన, మనుషులకు సంబంధించిన విషయాలు, అది మనకు దగ్గరైన వాళ్ళకు సంబంధించిన విషయాలు. అయితే ఇప్పుడు మనం వినబోతున్నటువంటి మాట చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. ఏంటి మాట అంటే, 96వ కీర్తన 8వ వాక్యంలో ఏమని రాయబడిందంటే, యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి. ఆయన నామానికి మనం తగిన మహిమ చెల్లించగలుగుతామా? ఈరోజు ఈ క్వశ్చన్ మనం వేసుకుంటే, రేపటి నుంచి లేదా ఈ వాక్యం అయిన తర్వాత నుంచి మన మనసులో ఏం కలుగుతుందంటే, ఇంతవరకు నేను చేసినటువంటి ఈ మహిమ ఒకవేళ నా దృష్టికి 10% అనిపించవచ్చు, 50% అనిపించవచ్చు, లేకపోతే ఇంకా తక్కువ అనిపించవచ్చు. ప్రియమైన వారలారా, ఒకసారి ఈ ప్రశ్న మన అంతరంగానికి మనం వేసుకోవాలి. మనం ఏ వృత్తిలో ఉన్నా, మనం ఏ పని చేస్తున్నా, మనం ఎక్కడున్నా, ఎలాంటి వారమైనా, ఏ స్థితిలో ఉన్నా, దిగజారిపోయినా, గొప్ప స్థాయిలో ఉన్నా, ఎలాగున్నాను సరే దేవుని నామానికి తగిన మహిమ. మనం ఇందాక మాట్లాడుకుంటున్నాం, మనం ఇందాక వింటూ ఉన్నాం, మన ఇంటికి మన బంధువులు వచ్చినప్పుడు తగిన మర్యాద నేను చేయలేకపోయాను, మన మనసులో ఒక కొరత ఉండిపోద్ది. కానీ దేవుని విషయంకి వచ్చినప్పుడు చాలామంది తగిన మహిమ ప్రభు వారికి చెల్లించలేకపోతూ ఉన్నారు. మనం అంటూ ఉంటాం, దేవుడు చేసినటువంటి కార్యాలకు నేను ఏమీ కూడా చెల్లించలేను. నిజమే, ఏం చెల్లించగలం? ఏమీ చెల్లించలేం, అది వాస్తవమైన విషయమే. మరి ఏమీ చేయలేని మనకు ఎందుకు దేవుడి వాక్యం రాయించాడు? ప్రియమైన వారలారా, ఈ కీర్తనలో ఒక చక్కని పదం ఒకటి ఉందండి. అది మనము 9వ వచనంలో 2వ లైన్లో ఒక మాట ఉంది. ఏ మహిమ చెల్లించగలమని రాస్తూ ఆ కీర్తనగాడు ఇలా అంటాడు, సర్వ భూజనులారా ఆయన సన్నిధిని వణుకుడి. ఇప్పుడు ఒక మాట మనం ఆలోచన చేద్దాం. ఒక వ్యక్తి ఉన్నాడండి, ఆ వ్యక్తి గొప్పవాడుగా మనం భావిస్తున్నప్పుడు ఆయన నామమునకు లేదా ఆయన పేరుకు తగిన విధంగా ఆయన కానీ మనం నడుచుకోవడం మనం ప్రయత్నం చేస్తాం. చాలా చక్కగా మనం ప్రయత్నం చేస్తాం. ఆయన ఏం చెప్తాడో దాని గురించి మనం ఆలోచిస్తాం. ఆయన ఏమి కోరుకుంటాడో దాన్ని ఆయనకి ఇవ్వడానికి మనం ఆలోచిస్తూ ఎలా ఉంటామంటే, ఆయన నామము ఎంత గొప్పదిగా మనకు కనిపిస్తుందో ఆ పర్సన్ది, వారికి తగినట్టుగా మనం నడుచుకుంటాం వారికి కాడకు వచ్చినప్పుడు. అందుకే వారికి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇవన్నీ మనం వాళ్ళకి ఇస్తూ ఉంటాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కీర్తనలో కీర్తనకాడు ఏమని చెప్తున్నాడంటే, దేవుని నామానికి తగిన మహిమ ఆయనకి ఇవ్వండి. ఎలా ఇస్తాం మహిమనంటే, సర్వభూజనులారా ప్రజలందరారా ఆయన సన్నిధి మీరు వనకండి అని రాస్తున్నాడు. అసలు ఏంటి ఈ యొక్క మాటకు అర్థం ఏంటి? మీరు గమనించండి,
దేవుని సన్నిధిని వణకటం అంటే అర్థం ఏంటి? చలి పుట్టి వణుకుతారా? లేదు, భయం. భయం. ఎప్పుడైతే నువ్వు దేవునికి భయపడతావో అప్పుడు ఆయన నామానికి తగినటువంటి మహిమ నీ జీవితంలో నువ్వు ఆయనకి ఇవ్వగలుగుతావు. ఈరోజు దేవుడేమో చాలా గొప్పోడు, క్రైస్తవులేమో దేవుని నామానికి అవమానం తెస్తున్నారు. దానికి మీనింగ్ ఏంటి? దానికి అర్థం ఏంటి? దేవుడేమో గొప్పవాడు, చాలా మహిమంతుడు, చాలా సర్వాధికారి, ప్రేమామూర్తి, కరుణామూర్తి, చాలా గొప్ప వ్యక్తి. ఆయనను ఎవరూ అందుకోలేరు. అంత గొప్ప స్థాయిలో ఉన్నటువంటి దేవాది దేవుని యొక్క బిడ్డలముగా మనం ఉన్నప్పుడు మన ప్రవర్తన, మన తీరు ఇవన్నీ కూడా చక్కగా కనిపించినప్పుడు మనం ఎలా ఉంటామంటే ఆ దేవునికి తగిన బిడ్డలండి అంటారు. అందుకే చాలామంది చెప్పే విషయం ఏంటంటే క్రైస్తవులు బైబిల్ పట్టుకొని చర్చికి వెళతారు, కానీ ఆ బైబిల్లో ఉన్నటువంటి మాటలు, ఆ యేసు ప్రభు నడవడిక వాళ్ళ జీవితంలో కనిపించదు. ఇది ఇప్పుడు వచ్చిన మాట కాదు, కానీ దేవుడే చెప్తున్న మాట. అన్ని జనులలో నా నామం అవమానపరచబడుతుందంటే దానికి కారణం ఎవరంటే మీరే. ఎందుకు కారణమవుతున్నామంటే దేవునికి మనం భయపడకపోవటాన్ని బట్టి. ఇక్కడ ఏమవుతుందంటే దేవునికి భయపడనప్పుడు ఆయనకు తగిన మహిమ నువ్వు ఎలా ఇస్తావు? ఒక గొప్ప వ్యక్తి మన ఇంటికి వచ్చాడు, మన బంధువుల్లో బాగా ఉన్న వాళ్ళు వచ్చారండి. వచ్చిన తర్వాత వాళ్ళు ఇష్టపూర్వకంగా మనతో ఒక మాట చెప్తూ ఉన్నారు. ఒక మాట చెప్పితే మనం మనుషులుగా వింటాం, దాని కొరకు వాళ్ళు ఎలా చెప్పారో అలాగే చేస్తాం. పెద్దవాళ్ళు ఏదైనా చెప్పారనుకోండి, బాగా విలువ ఇచ్చేవాళ్ళు ఉంటే, నేనున్నాను అనుకోండి, ఎగ్జాంపుల్, నేను ఎవరైనా పెద్దవాళ్ళకి విలువిస్తున్నప్పుడు వారి మాట చెప్పినప్పుడు దాన్ని మనం లోబడాలి. ఖచ్చితంగా లోబడ్డం అర్థం ఏంటంటే మనం వారికి ఏదైతే ఇవ్వాలో అది తగినటువంటి ఆ లోబట్ను, ఆ గొప్పతనం వాళ్ళకి ఇచ్చిన వారం అవుతాం. బహుశా అలా చేయకపోతే వాళ్ళ మాట మనము లెక్క చేయటం లేదు, వాళ్ళ మాట మనం వినటం లేదు. ఇప్పుడు సేమ్ అలాగే దేవుని విషయంలో మీరు ఆలోచన చేయండి. దేవునికి భయపడకుండా మనకి ఇష్టం వచ్చినట్లు మనం జీవించామంటే నువ్వు తగిన మహిమ ఆయనకి ఇవ్వలేవు, ఎప్పటికీ ఇవ్వలేవు. ఆయన తగిన మహిమ మన జీవితంలో ఎప్పుడు చేయలేం. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, దేవుని మాట వినటం అనేది ఆయనకి మనం భయపడ్డట్టు లెక్క. దేవుని మాట వినకుండా మనం దాన్ని త్రోసిపుచ్చామనుకోండి, దేవునికి మనం భయపడలేదు. భయపడినప్పుడు ఆ రోజు ఆదివారం ఏ వాక్యం చెప్పినా, లేకపోతే టీవీల ప్రసంగాల్లో ఏ వాక్యాలు విన్నా, ఏం చేసినా తగిన మహిమ నువ్వు దేవునికి ఇవ్వలేవు. ఆ రోజు ఎందుకు ఇవ్వలేవు అంటే దేవుని మాటకు నువ్వు లోబడలేదు కనుక, భయపడలేదు కనుక ఖచ్చితంగా నువ్వు దేవునికి సంబంధించిన మహిమ ఆయనకి ఇవ్వలేకపోతున్నావు. ఈరోజు అనేక మంది విశ్వాసులు చేస్తున్నటువంటి పరిస్థితే. అందుకే మనం ఒక ప్రశ్న వేసుకున్నాం. ఏంటి ఆ ప్రశ్న అంటే, నా దేవుని నామానికి తగిన మహిమ మనం చెల్లిస్తున్నామా? మనం ఈ వాక్యం వినకముందు వరకు ఏమనుకుంటామంటే నేను దేవుని చాలా బాగా గొప్పగా చేస్తున్నాను ఆయన అనుకుంటాం, చాలా గొప్పగా మహిమపరుస్తున్నాం అనుకుంటాం. పిన్ టు పిన్ ప్రాసెస్ ప్రతి ఒక్కటి నువ్వు ఫాలో అయినప్పుడే దేవుని నామానికి తగిన మహిమ. ఇప్పుడు నీ చేతుల్లో, నా చేతుల్లో ఏముందంటే బైబుల్ ఉంది. ఇప్పుడు ఈ బైబుల్కి నువ్వు విలువిస్తున్నావు అంటే మనం ఏం చెప్తాం? వాక్యం వినకముందు నేను ఇస్తున్నానండి విలువ, చాలా జాగ్రత్తగా బైబుల్ మా ఇంట్లో పెట్టుకుంటానండి, ఒక మంచి అల్మారా ఉంది, దానిపైన దుమ్ము పడకుండా మంచి గ్లాస్ పెట్టుకుంటాను అనుకుంటే నథింగ్, అక్కడేం లేదు. అయితే ప్రియమైన వారలారా, ఈ 66 పుస్తకాలలో ఉన్నటువంటి వాక్యానికి ఎప్పుడు నువ్వు లోబడుతావో అప్పుడు ఈ పుస్తకం నీ కాడ ఉన్నప్పుడు దానికి వాల్యూ ఉంటుంది, ఈ గ్రంథానికి వాల్యూ ఉంటుంది. ఈరోజు చాలామంది చేతుల్లో బైబుల్ ఉంది, కానీ ఆ బైబుల్కి వాల్యూ లేదు. ఎందుకంటే దీన్ని పట్టుకొని చర్చికి వస్తారు, దీని మాట వినరు. బైబిల్ పట్టుకొని చాలా చాలా గొప్పగా ఏదోదో అనుకుంటారు, బట్ బైబిల్లో ఉన్న ఆజ్ఞలకు ఏమాత్రం లోబడరు. అలాంటప్పుడు దేవునికి ఎక్కడ మహిమనిచ్చావు? ఎవరు ఇవ్వట్లేదు. ఈరోజు అనేక పరిస్థితుల్లో అనేకమైన ప్రజలు ఇక్కడ చేస్తున్నటువంటి తప్పు చాలామంది రిపీట్ అందరి జీవితాల్లో. నువ్వు బైబిల్ పట్టుకున్నప్పుడు అందులో ఉన్నటువంటి వాక్యానికి నువ్వు లోబడినప్పుడు అది నీ చేతిలో ఉన్నను దానికి వాల్యూ నువ్వు ఇవ్వటం లేదు. ఎప్పుడు నువ్వు వాల్యూ ఇస్తావంటే అందులో దేవుడు రచించినటువంటి మాటలు, దేవుడు చెప్పిన మాటకు నీవు నేను ఏ రోజైతే లోబడుతామో అప్పుడు బైబిల్కి నువ్వేమిస్తావో తెలుసా? ఒక విలువనిస్తావు, బైబిల్కి ఒక గొప్పతనాన్ని ఇస్తావు. ఆ రోజు నీ చేతుల్లో ఉన్నప్పుడు నువ్వు చాలా ధైర్యంగా ఉంటావు, చాలా నమ్మకంగా ఉంటావు, చాలా బలంగా ఉంటావు. ఎందుకో తెలుసా? నీ కంటికి దేవుడు కనిపించడు, కానీ దేవుడు నీ కంటికి ఇలా కనిపిస్తున్నాడు వాక్య రూపంలో.
నీ కంటికి దేవుడు కనిపించడు, కానీ ఈ రూపంలో నీకు వినిపిస్తూ ఉన్నాడు. కాబట్టి వినిపించేటువంటి దేవుడి వాక్యమే దేవుడై ఉన్నాడు కనుక ఆ వాక్యానికి నువ్వు లోబడి నప్పుడే దేవునికి తగిన మహిమను చెల్లిస్తావు. ఈరోజు బైబిల్ మనం ఇలా పట్టుకుంటున్నాం, దాన్ని అలా మనం సంకలో పెట్టేసుకుంటాం, లేకపోతే మనం కూర్చొని లేచిన తర్వాత వెంటనే మనం ఆడ పెట్టేస్తూ ఉంటాం. మీరు గమనించండి, బైబిల్ పక్కన పెడదాం. 2 మాటలు మీరు ఆలోచన చేయాలి. ఎవరైనా ఒక పర్సన్ అలా కుర్చీలో కూర్చున్నారండి, వాళ్ళు కూర్చొని వాళ్ళు లేచిన తర్వాత మనం కూర్చోవాలంటే కొంచెం ఆలోచిస్తాం, కొంచెం ఎంతైనా మనసులో ఒక ఫీలింగ్ ఉంటుంది. అనేక ప్రాంతాల్లో ఒక తెలిసిన వ్యక్తో తెలియని వ్యక్తో అలా కాసేపు కూర్చుని పైకి లేయంగానే అలా మనం ఆ కుర్చీ ఒకసారి చూస్తాం, అలా కూర్చుందామా లేదా అని. మనం కూర్చున్నటువంటి ప్రదేశంలో మనం బైబిల్ పెడుతున్నాం. ఇది చాలా ఆలోచించాల్సిన విషయం. అందుకనే చాలా సంఘాల్లో ఒక చెక్కలు అవి మొదటి నుంచి వస్తూ ఉన్నాయి, వాటి మీద బైబుల్ ఒక ప్రత్యేకమైన స్థానం. దానికి మనం కూర్చుని లేచిన తర్వాత ఒక పర్సన్ కూర్చోడానికి ఆలోచిస్తున్నప్పుడు మన బైబుల్ని మనం కూర్చున్న ప్లేస్లో మనం పెట్టకూడదు. చాలాసార్లు బైబుల్ని మనం ఎక్కడ పడితే అలా పెడుతూ ఉంటాం. దానికి తగినటువంటి వాల్యూ ఇది ఎంత గొప్పదంటే, ఎంతోమంది రక్తాన్ని చిందించారు దీని కొరకు. ఇంకా గొప్పగా చెప్పాలంటే మనుషుల రక్తం పక్కన పెట్టేస్తే దేవుడు తన రక్తాన్ని చిందించాడు. ఇంకా గొప్పగా చెప్పాలంటే దేవుడు ఈ మాటలు రాయించాడు. ఇది ఎంత విలువైన మాటలు! ఇది ఒక మనిషి రాసినటువంటి మాటలు కాదు, మన ఇంట్లో ఉండే పుస్తకాలు కావు, మన స్కూల్లో ఉండే పుస్తకాలు, కాలేజీలో ఉండే పుస్తకాలు కావు. ఇది దేవుని మాటలు, దేవుడు రచించినటువంటి మాటలు. ఇవి ఎంత విలువైనవి, ఎంత గొప్పనైనవి. దీన్ని చూసుకోవడానికి మనం చాలాసార్లు చాలా జాగ్రత్తగా మన ప్రవర్తన చేయాలి. అప్పుడు నీవు దేవుని వాక్యానికి నువ్వు ఒక గొప్పతనాన్ని ఇస్తావు, తగిన మహిమ నువ్వు ఇస్తావు. ఈరోజు మన చేతుల్లో బైబిల్ ఉంది, కానీ మనం దేవుని మాట ఎప్పుడు కూడా వినటం లేదు. అందుకే మీరు గమనించాలి, అనేక సంఘాల్లో అనేక సార్లు ఎన్నో వాక్యాలు మనం వింటూ ఉంటాం. మన సంఘంలో కూడా దేవుడు అనేక వాక్యాలు మనకు వినిపిస్తూ ఉంటాడు. వాక్యం విన్నంతసేపు మనం సైలెంట్గా ఉంటాం, ఎందుకంటే దేవుడు చెప్తున్నట్టు వింటాం. బట్ విన్న తర్వాత దాన్ని పాటించినప్పుడు దేవుడు సంతోషపడతాడు, దేవుడు ఆనందపడతాడు. ఈరోజు సంఘము గుండా దేవునికి ఆనందాన్ని ఇవ్వలేనప్పుడు నేను దేవునికి ఎంతో చేస్తున్నాను అనుకుంటే అది వృధా. ఒక వాక్యం చదువుదాం. ఒక వాక్యం, 1 సమూయేలు 15:22. 1 సమూయేలు 15:22. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించున. అంటే ఈ మాటకు ఉద్దేశం ఏంటి? ఈరోజు మన చేతుల్లో ఉన్నటువంటి దేవుని వాక్యాన్ని విని అంగీకరించి ఆ వాక్య ప్రకారంగా చేసినప్పుడు దేవుడు సంతోషపడతాడు. మనం అంటూ ఉంటాం, మనకు సంతోషాన్ని మన బిడ్డలు కలిగిస్తే ఎంత బాగుంటుంది. మన పిల్లలు మనం చెప్పిన కోర్సు తీసుకున్నారు, మనం చెప్పిన ఉద్యోగం చేస్తున్నారు, మనం ఆశపడ్డట్టు మన పట్ల జీవిస్తుంటే మనకి ఎంత సంతోషం, ఎంత ఆనందం. కానీ దట్ సేమ్ దేవుడు కూడా నిన్ను గురించి అలా ఆలోచిస్తున్నాడని నువ్వు మర్చిపోతున్నావేమో. బహుశా ప్రియమైన సంగమా, దేవుని మాట విన్నప్పుడే దేవుడిని బట్టి సంతోషపడతాడు. సంఘం ఈరోజు నూతన యెరూషలేము సంఘములో ఎంతమంది ఆదివారం దేవుడు చెప్పినటువంటి మాట ఖచ్చితంగా విని తమ జీవితాన్ని మార్చుకుంటారో వాళ్ళను బట్టి దేవుడు పరలోక రాజ్యములో సంతోషపడుతున్నాడు. ఆయన ముఖములో చిరునవ్వు వస్తుంది, ఆయన సంతోషంగా నిన్ను బట్టి ఆనందిస్తున్నాడు. ఈరోజు ఆ స్థితిని ఎవరైతే ప్రభువుకి ఇవ్వగలుగుతారో వాళ్ళే దేవునికి తగిన మహిమ చెల్లిస్తున్నట్టు. బహుశా ఎవరైతే అలా లేరో, అలా లేని వాళ్ళు మిగతా పనులు ఎన్ని చేసినా దేవునికి తగిన మహిమ నీ జీవితంలో ఇంతవరకు ఇవ్వలేదు. ఒకసారి క్వశ్చన్ నీ జీవితానికి నా జీవితాన్ని మనం వేసుకోవాలి. అందుకే ప్రభు అన్నారు, విత్తనాలు చల్లువాడు విత్తనాలు చల్లుతూ ఉన్నాడంట, మంచి నేల పడ్డ విత్తనం అంట విన్నారు, గైకొన్నారు, ఫలించారు, 30 దంతులు 60 దంతులు 100 అంతులు. ఇప్పుడు దేవునికి కావాల్సింది ఏంటంటే మంచి నేల పడ్డ విత్తన ఫలింపు దేవునికి కావాలి. దేవుడికి కావాల్సింది అదే. రేపటి దినాన్ని వచ్చినప్పుడు దేవుడు పంటను కోస్తాడు. పంటను కొయ్యాలంటే ఖచ్చితంగా నువ్వు ఫలించి ఉండాలి.
నువ్వు ఎదుగు ఉండాలి, ఇవన్నీ నీలో కనిపించాలి. ఇవన్నీ కనిపించినప్పుడు దేవుని నామం ఎంత గొప్ప నామం, ఆయనకు తగిన మహిమ నేను ఇస్తున్నాను అనుకుంటే పొరపాటు పడుతున్నామేమో. దేవుని ప్రజలారా, దేవుని సంగమా, ఒకసారి మీరు ఆలోచన చేయండి. దేవునికి మీరు భయపడాలి, దేవునికి భయపడాలి. ఎంత భయపడతారంటే దేవుని తర్వాతే ఎవరైనా, ఏదైనా, ఎంతైనా. దేవునికి మనం భయపడకపోతే, దేవునికి లోబడకపోతే మన ప్రవర్తన లోకములో ఉన్న అందరి వల్లే ఉంటుంది. లోకములో ఉన్న అందరి వల్లే నువ్వు కూడా జీవిస్తే నీ రక్షణ ఎప్పుడో పోయింది, నువ్వు కోల్పోతున్నావు. దేవుణ్ణి నువ్వు మహిమపరచడం లేదు, ఆయన నామానికి తగిన విలువ నీ జీవితాన్ని నువ్వు ఇవ్వట్లేదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఆదివారం మనం బైబిల్ తీసుకొని చర్చికి వస్తున్నాం, సమాజం మనల్ని చూస్తుంది. రెండు, ప్రతిరోజు బైబిల్ మన ఇంట్లోనే ఉంటుంది. బైబిల్ మనం చక్కగా ఒక అర్మార్లో పెట్టడం మాత్రం కాదు, అది మన ఇంట్లో ఉన్నంత మాత్రాన గొప్ప వాల్యూ ఉంటుందని కాదు. మీరు గమనించండి, దేవుని శక్తిని నువ్వు ఆశ్రయించిన దినాన, దేవుని గురించి నువ్వు తెలుసుకున్న దినాన, ఆయన వాక్కు నీలో ఫలించే విధంగా నువ్వు జీవించిన దినాన, అప్పుడు దేవుని వాక్యం నీ జీవితంలో గొప్పగా పనికొస్తుంది. నువ్వు వాక్యానికి విలువనిచ్చిన కుటుంబంగా నువ్వు ఉంటావు. కాబట్టి మొదటి విషయం ఏంటో తెలుసా? సర్వభూజనులారా ఆయన సన్నిధిని మీరు వణుకుడి. భయపడాలి. దేవునికి భయపడని మనం భయపడకపోతే రేపటి దినాన దేవుని కాడికి మనం పోలేమండి. ఇప్పుడే మనం దేవునికి భయపడకపోతే రేపు పరలోక రాజ్యంలో నిన్నెందుకు పిలవాలి, నీకెందుకు కుర్చీ ఇవ్వాలి, ఆయన పక్కన ఎందుకు కూర్చోబెట్టుకోవాలి, నీకెందుకు కొత్త పేరు పెట్టాలి, నీకెందుకు కిరీటాన్ని ఇవ్వాలి, నీకెందుకు దేవుడు బహుమతులు ఇవ్వాలి? ఈ లోకంలో ఏ ఒక్క దినమైనా దేవుని వాక్యానికి నువ్వు లోబడకపోతే రేపు పరలోక రాజ్యంలో నీకెందుకు ఆయన పక్కన సింహాసనం ఇవ్వాలి? దేవుడు ఇవ్వడు. ప్రియమైన వారలారా, దేవుడు చాలాసార్లు, అనేక సార్లు, ఎక్కువ సార్లు, ఒకవేళ దేవుడు అనుకోకుండా, మనం ఊహించకుండా ఒక సందర్భంలో నుంచి దేవుడు మనల్ని పదే పదే మనతో మాట్లాడుతుంటే దాని అర్థం ఏంటో తెలుసా? మనము దేవునికి ఖచ్చితంగా లోబడి, ఖచ్చితంగా దేవుని విషయంలో ఆయన మాట మనం విని ఆయనకు భయపడాలి అనేటువంటి మాట పదే పదే ప్రభు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈ లోకం అశాశ్వతమైంది. నువ్వు వేసుకున్న వస్త్రాన్ని కూడా నువ్వు తీసుకెళ్ళలేవు, ఈ శరీరాన్ని కూడా నువ్వు తీసుకెళ్ళలేవు. ఎంత సంపాదించినా నీతో రాదు. నువ్వు ఎంత ప్రేమించినావో వాళ్ళందరూ ఒక రోజు కూర్చొని ఒక 2 వారాలు ఏడ్చి మర్చిపోతారు. ఆ తర్వాత ఎవరు జ్ఞాపకం చేసుకోరు. తిరిగి మళ్ళా సంవత్సరికన్న రోజున నీ ఫోటో జ్ఞాపకం చేసుకుంటారు. అంతే, ఎవరైనా అంతే, ఏ వ్యక్తి జీవితం అంతే. ఎప్పుడు ఎవరు నిన్ను అలాగే జీవితాంతం నువ్వు ప్రతిరోజు వారి మనసులో ఉంటావని అనుకోవద్దు. దేని శాశ్వతం కాదు. ఒకే ఒక రోజు ఉంది, ఆ రోజు దేవుడు నిన్ను పిలుస్తాడు. ఆ పిలుపు నీకు తప్ప ఇంకెవరికి వినిపించదు. ఆ రోజు నువ్వు వెళ్ళిపోతావు. నువ్వు వెళ్ళినప్పుడు అందరూ ఏడుస్తారు. 2-3 వీక్స్, 1 మంత్ అయిపోయింది, ఎవరి పార్టీకి వాళ్ళు. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నీ కుటుంబ సభ్యులు చికెన్ వండుకుంటారు, చక్కగా తింటారు, బిర్యానీ తింటారు, అన్నీ చేసుకుంటారు. ఒకరోజు నువ్వు లేవనే లోటు మర్చిపోతారు. అందరి జీవితాలు అంతే. కాబట్టి ఈ లోకం నాకు శాశ్వతమైంది, దాన్ని ప్రేమించే వాళ్ళు అనేక మంది ఉన్నారు. కాబట్టి ఇక్కడే నేను ఉంటాను, వాళ్ళ మాటకే లోబడతాను, ఇది మాత్రమే చేస్తాను. దయచేసి సంగమా, ఎప్పుడు నువ్వు ఆ దృష్టిలో కనుక ఆలోచిస్తూ ఉంటే ఈరోజు ఖచ్చితంగా నిజానిజాలు మనం తెలుసుకోవాలి. ఆ మాయలోంచి నువ్వు బయటపడాలి. కాబట్టే దేవుడు ఒక మాట చెప్తున్నాడు, అందరికన్నా నన్ను ఎక్కువ ఎవరు ప్రేమిస్తారు? మీరు ఆలోచన చేయండి. అందరికన్నా దేవుని తర్వాతే మిగిలిన వారు ఎవరైనా కూడా. కాబట్టి దేవునికి మొదటి స్థానం నీ జీవితం నువ్వు ఇస్తేనే దేవునికి నువ్వు భయపడతావు. నువ్వు భయపడితేనే ఆయన మాటకు లోబడతావు. ఆయన మాటకు లోబడితే మాత్రమే అప్పుడు నీ జీవితంలో ఆ నామానికి తగిన మహిమ నువ్వు ఇస్తావు. ఏమిస్తావు? నువ్వు డబ్బు తీసుకొని దేవుని మందిరంలో ఒక బస్తా తీసుకొచ్చి పోయేస్తే నువ్వు మహిమ చెల్లించగలుగుతావా? లేదు, ఏది లేదు. దేవుని మాట విను. అందుకే సమూయేలు ప్రవక్త సౌలుతో చెప్తున్నాడు, ఆ కింద ఒక మాట ఉంటుంది, దేవుని మాట వింటే శ్రేష్టము కదా అని. కాబట్టి దేవుడి మాట వినటం నీకు నాకు శ్రేష్టం.
మన సంఘానికి శ్రేష్టం, మనకు శ్రేష్టం. కాబట్టి అట్టి కృపలోకి ఖచ్చితంగా 2025వ సంవత్సరం ఒక మంచి తీర్మానం తీసుకోవాలి. ఈ సంవత్సరం మన పాత జీవితం మనం విడిచిపెట్టాలి. రాబోతున్న న్యూ ఇయర్లోకి నువ్వు ఎలా అడుగు పెట్టాలంటే, నేను నా దేవుని నామానికి తగిన మహిమ చెల్లిస్తాను రాబోతున్న దినాన్ని. ఆ సంవత్సరమున నేను గొప్పగా ఉంటాను ప్రభు కొరకు, నా జీవితం అంతా దేవుని కొరకే అనే రీతిగా నీవు, నేను, మన సంఘం ఒక మంచి తీర్మానం ప్రేమైన దేవుని బిడ్డ నువ్వు కలిగి ఉండు. కాబట్టి దేవునికి ఎవరైతే భయపడతారో వాళ్ళు ఆయన నామానికి తగిన మహిమ చెల్లిస్తారంట. రెండో మాటకు వద్దామండి, రెండో విషయానికి వద్దాం. రెండో మాట మనం చూస్తే 96వ కీర్తన మొదటి 2 వచనాలు చదువుతారమ్మా. 96వ కీర్తన. యెహోవా మీద క్రొత్త కీర్తన పాడుడి, సర్వభూజనులారా యెహోవా మీద పాడుడి, యెహోవా మీద పాడుడి, ఆయన నామమును చాలండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని నామానికి తగినటువంటి మహిమ మనం ఎప్పుడు చెల్లించగలం? మొదటిగా ఆయన మాటకు లోబడినప్పుడు, ఆయనకు భయపడ్డప్పుడు. ఆయనకు భయపడ్డావంటే నువ్వు ఆయనకు మహిమ చెల్లించినట్టే. రెండవది, మనం ఎప్పుడు దేవునికి మహిమ చెల్లించగలము అనే క్వశ్చన్ వేసుకుంటేనండి, దేవునిని స్తుతించినప్పుడు. చాలా ప్రత్యేకంగా దీన్ని మనం ఆలోచన చేయాలి. దేవుణ్ణి స్తుతించినప్పుడు అంటే ప్రార్థన చేయటము కన్నా స్తుతించినప్పుడు దేవుని నామం ఘనపరచబడుతుంది. ఇది నువ్వు ఆలోచన చేయాలి. ప్రార్థనలో మన అక్కర్లు అనేకములు ఉంటాయి. ప్రార్థనలో మనకేం కావాలో అడుగుతాం. దేవుని చిత్తాన్ని అడిగి చేసే ప్రార్థన దేవునికి మహిమనిస్తుంది. అయితే అనేకులు ఈరోజు దేవుని చిత్తం ఏంటి దేవా అని అడగడం కన్నా మన కంటికి కనిపిస్తున్నటువంటి వాటి గురించి, మన భవిష్యత్తులో మెదులుతున్న ఆలోచన గురించి, ఇంకా చెప్పాలంటే దేవుని ఇష్టం కన్నా నీ ఇష్టమేందో నువ్వు ప్రభుని అడుగుతున్నావు. ఈరోజు అనేక మంది జీవితాల్లో ఈ ప్రార్థన మనకు కనిపిస్తుంది. దేవుని ఇష్టాన్ని ఎప్పుడైనా అడిగితే నిజంగా దేవుడు నీతో నాతో మాట్లాడుతాడు, మనందరితో ప్రభు మాట్లాడుతాడు. పర్టికులర్గా దేవుని చిత్తాన్ని ఏంటో మీరు అడగండి, ఖచ్చితంగా అడగండి. ఇప్పుడు ప్రజెంట్ నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఎక్కడున్నా, ఎలాగున్నా, ఇప్పుడు ప్రభువా నా జీవితంలో నీ ఇష్టం ఏంటి అని ఎవరైతే అడుగుతారో అలాంటి వాళ్ళ ప్రార్థన ప్రభు నామానికి మహిమ తెస్తుంది. ఎందుకంటే భూమి మీద, ఈ లోకములో మీరు బాగా గమనించాలి, ఈ లోకములో నోవాహు టైంలో ఎటువంటి పాపమైతే ఉంటుందో దేవుడు చెప్తున్న మాట నోవాహు దినాల్లో ఉంటుందని ప్రభువు చెప్పారు. రాకడ సమయంలో ప్రజెంట్ అటువంటి భయంకరమైన పరిస్థితులు ఈ లోకంలో ఉన్నాయి. ఎవరికి ఇష్టం వస్తే అట్లా ప్రవర్తిస్తున్నారు, ఎవరికి ఇష్టం వస్తే అది వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళని ఆపేవాళ్ళు, వారిని చెప్పేవాళ్ళు ఎంతమంది లోకంలో అక్కడక్కడ కనిపించినా ఎవ్వరి మాట వినరు. వారికి ఏది ఇష్టమో దాన్ని హృదయపూర్వకంగా వాళ్ళు చేసేస్తున్నారు. పాపముతో లోకము నిండిపోతూ ఉంది. అయితే ఇలాంటి లోకములో దేవా, యేసయ్యా, నా పట్ల నీ చిత్తం ఏంటి, నీ ఉద్దేశం ఏంటి ప్రభువా అని మోకరించి అడిగే ఒక స్వరం ప్రభువుకు వినపడ దినాన అది ఆయనకి మహిమ. మనము మన ఇష్టాన్ని ప్రభు దగ్గర ఎప్పుడు చెప్తూ ఉంటాం, నాకు ఇష్టము నాకు ఇవ్వు, నాకు ఇష్టము నాకు ఇవ్వు, నాకు ఇష్టం నాకు ఇవ్వని. నీ ఇష్టం నా జీవితంలో చేయి ప్రభువా. అందుకే పరలోక ప్రార్థనలో నీ చిత్తము జరుగునుగాక అని అంటాం. కానీ ఎప్పుడు దేవుని చిత్తం నీ జీవితంలో జరగడం నువ్వు ఇష్టపడుతున్నావు. దేవుని చిత్తం జరగాలంటే నీ జీవితంలో వచ్చే ఆటంకాలు, వస్తున్న ఇబ్బందులు నువ్వు తట్టుకోలేవు. 1-2 రోజులకి నాకొద్దు ప్రభు అని అంటావు. దేవుని సేవ అయినా, దేవుని కొరకు నిలబడ్డమైనా, ఈ లోకంలో దేవుని చిత్తం చేయడమైనా అందరికీ సంతోషాన్ని ఇవ్వదు. పర్టికులర్గా నీ జీవితంలో అది గొప్ప సుఖాన్ని మాత్రమే అనుకోకూడదు. సుఖాలు ఉంటాయి, దుఃఖాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, నిందలు ఉంటాయి. నువ్వేం చేయబడలేదు, నిన్ను అందరూ అవమానిస్తారు, నీ ముఖం మీద ఊస్తారు, అలా మాట్లాడుతారు, అలా చూస్తారు. అయినా కూడా దేవా ఇదే నీ చిత్తం అయితే నేను ఇలాగే ఉంటాను ప్రభువా అనగలిగిన దినాన అప్పుడు ప్రభువుకి మహిమ. అందుకే తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడును. ఈరోజు దేవుని చిత్తం తగ్గింపు అన్నప్పుడు తగ్గింపు లేకుండా మనం నిలబడ్డా, మనం చూసినా, మనం మాట్లాడినా, నువ్వేది చేసినా కూడా ఆ రోజు దేవుని నామానికి తగిన మహిమ ఎక్కడ రాదు. ప్రియమైన దేవుని బిడ్డ,
ఒకసారి ఈ ఆలోచనతో నువ్వు ఆలోచన చేయి. మనం ఏ స్థితిలో ఉన్నాను సరే, దేవుని చిత్తం నీ పట్ల జరగకపోతే, నువ్వు దాని కొరకు ప్రార్థించకపోతే, దాన్ని అడగకపోతే, నువ్వు ఏమి ఇస్తున్నావు ప్రభువుకి మహిమ? మనం అంటాం, ఏమి ఇవ్వగలను ప్రభువా, నేనేం చేయగలను ప్రభువా. నువ్వు చేయగలదు, నువ్వు చెయ్యి, అది ప్రభువుకి మహిమ. నువ్వు చెయ్యగలిగిందే నువ్వు చేయలేకపోతున్నావు. అనేక పర్యాయాలు నువ్వు చేయగలిగిందే నువ్వు చేయలేకపోతున్నావు. అనేక కుటుంబాల్లో స్తుతి లేదు, అనేక కుటుంబాల్లో కృతజ్ఞత చేసే ప్రార్థన లేదు, అనేక కుటుంబాల్లో దేవుని చిత్తం అడగటం లేదు. ఏది నువ్వు చేయట్లేదు. నేనేం చేయగలను ప్రభు అంటున్నావు. నీ దగ్గర ఒట్టి చేతిలో ఉన్నాయి, కానీ నీకు ఇచ్చిన శక్తి కొలది, నీకు ఇచ్చిన బలము కొలది. నువ్వేం చేయగలవో అది చెయ్యి. ప్రియమైన దేవుని బిడ్డ, బైబిల్లో ఉన్న భక్తుల జీవితం మీరు చూడండి, సాఫీగా ఎవరైనా జరిగిందా? అబ్రహాం జీవితం ఎలా ఉందండి? యోసేపు జీవితం మీకు తెలియదా? దావీదు జీవితం మీకు తెలియదా? దానియేలు, ఒక మోషే, ఒక యెహోషువ, ఎవరు కష్టాలు లేకుండా, ఎవరు అవమానం లేకుండా ఎవరు ముందుకొచ్చారు? అందరి జీవితాల్లో కష్టం ఉంది, నష్టం ఉంది, బాధలు ఉన్నాయి. వాటిలో గుండా వారు వెళ్ళి దేవుని చిత్తాన్ని చేశారు. కానీ ఈరోజు దేవుని చిత్తం చేయాలంటే కష్టం అండి. ఉపవాసం ఉండలేనండి, ఎక్కువగా నేను దేవునితో సహవాసం గడపలేనండి, అరే నేను చర్చికే సమయానికి రాలేనండి, అదేగా దేవుని చిత్తం, నేను దానే చేయలేకపోతున్నానండి. నిజమే, అనేక సంఘాల్లో జరుగుతున్న పరిస్థితి ఇదే కదా. దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించడానికి సమయానికి నువ్వు రానప్పుడు దేవుని చిత్తం ఏం చేస్తావు? ఈరోజు నువ్వు ఈ ఆదివారం నువ్వు దేవుని చిత్తానికి లోబడలేదు, దేవుని చిత్తం చేయలేదు, నువ్వు ఏ మహిమనిస్తావు దేవునికి? నువ్వే కాదు, ఎవ్వరు కూడా, ఎవరైనా ఏ సంఘంలో ఉన్న బిడ్డ అయినా, రేపు ఈ వాక్యం చూసే వాళ్ళు ఎవరైనా కూడా నువ్వు దేవునికి ఇవ్వటం లేదు. నువ్వు దేవునికి ఇవ్వాల్సింది ఇచ్చినప్పుడు అప్పుడు దేవుని నామానికి మహిమ, అప్పుడే దేవుని నామానికి తగిన మహిమ. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుణ్ణి స్తుతించాలి. మరి ఎలా? మందిరాన్ని గురించి ఒకసారి ఆలోచన చేద్దాం. 96వ కీర్తనలోనే 8వ వాక్యము చదువుదాం ఒకసారి. 96, 8వ వాక్యం, 2వ లైన్. చెల్లించుడి, నైవేద్యము తీసుకొని ఆయన ఆవరణలోనికి రండి. దేవునికి తగిన మహిమ చెల్లించాలంటే నువ్వు ఎక్కడికి రావాలి? దేవుని మందిరానికి ఖచ్చితంగా నువ్వు రావాలి, ఖచ్చితంగా. అయితే ఈరోజు అనేక మంది జీవితాలలో ఇది కనిపించడం లేదండి. మీరు గమనించండి, ఎప్పుడైనా నెలలో 4 వారాల్లో ఒకరోజు ఫ్యామిలీ అంతా వస్తాం, లేదా 3 వారాల్లో ఒక 2 వారాలు. కానీ మంత్ అంతా ఏమవుతుంది? సంవత్సరం అంతా ఏమవుతుంది? కొంతమంది అయితే చక్కగా ఒకప్పుడు చిన్నప్పుడు మాకు ఒక పేరు ఉండేది. స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎప్పుడోసారి స్కూల్కి వెళ్తామని మాకు టీచర్ ఒక పేరు పెట్టింది. ఏంటి ఆ పేరు అంటే, ఫ్లెమింగోలో ఫెస్టివల్కి వచ్చేటువంటి పక్షుల్లా ఎప్పుడో కనబడతారా మీరు స్కూల్లో అని. అయితే మీరు గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు సంఘాల్లో విశ్వాసుల కుటుంబాలు ఏమైపోతున్నాయంటే, పండగలప్పుడు, ఇంకా చెప్పాలంటే ఈ ప్రత్యేకమైన మీటింగ్స్లో, ఇంకా చెప్పాలంటే ఎప్పుడైనా అలా నెలలో మొదటి ఆదివారం ప్రభు బలులు ఇస్తారు కదా, అందుకే ఈరోజు సంఘాలు చాలా కొరతగా కనబడుతున్నాయి. దేవుని బిడ్డలు ఒక కుటుంబం రక్షించబడిందంటేనే గొప్ప భాగ్యం. నీ ఇంటి పక్కన రక్షణ లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు నీకు తెలీదా? ఎంతమంది ఉన్నారు నీ పక్కన రక్షించబడ్డ వాళ్ళు? వాళ్ళకి లేని గొప్ప భాగ్యం యేసే నిన్ను ప్రేమించి నీకు ఇస్తే, నీ ఇంట్లో ఉన్న 3, 2, 4, 5 మంది, 4, కనీసం ఒక్కరు కూడా, ఎవరో ఒకరు కనిపిస్తారండి సంఘంలో. మిగిలిన ఒక కుటుంబ సభ్యులు ఇళ్లల్లోనే అలా ఉండిపోతూ ఉన్నారు, ఆ రోజు ఏదో పని చేసుకుంటూ ఉన్నారు. ఇక ఎక్కడ నీ కుటుంబం దేవునికి మహిమనిచ్చేది? ఎక్కడ నువ్వు గణపరిచి ప్రభుని స్తుతించి మందిరానికి వచ్చేది? ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు దేవుని మందిరంలో ఖచ్చితంగా కనిపించాలి. దేవుని మందిరంలో ఎలాంటి మహిమ చెల్లించాలో తెలుసా? 4వ వాక్యం 2వ లైన్ చదువుతారా? యెహోవా మహాత్మ్యము గలవాడు, ఆయన ఏ స్తోత్రానికి అర్హుడు అంటండి? అధిక స్తోత్రం, అధిక స్తోత్రం. ఈరోజు మనము దేవుని మందిరంలో ఆరాధన చేస్తున్నాం, పాటలు పాడుతున్నాం. నీ శక్తి కొలది అధిక స్తోత్రాలతో ప్రభుని స్తుతించడానికి నువ్వు సిద్ధంగా ఉంటే ఆ రోజు దేవునికి మహిమ. మనము ఒక పని చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. పర్టికులర్గా దేవుని మందిరంలో నువ్వు మైక్ పట్టుకున్నా, వాయిద్యం వాయించడానికి వాయిద్యాన్ని పట్టుకున్నా, చప్పట్లు కొట్టడానికి నీ చేతులను జోడించినా,
పాట పాడడానికి ఈ స్వరం ఇప్పుతున్నా, ఏది చేసినా నీ శక్తి కొలదు చేయాలి. యెహోవా పనిని అశ్రద్ధగా చేయువాడు, చక్కగా వాక్యం చెప్తుంది. దేవుని పని నీ శక్తి ఉన్నా కూడా నువ్వు దాన్ని తగ్గించుకొని దాన్ని ప్రక్కగా పెట్టి నువ్వు ఒకవేళ అనారోగ్య పరిస్థితుల్లో ఉండి స్తుతించలేనేసయ్య నా వల్ల కాదంటే మనసులో చేసినా దేవుడు ఆనందిస్తాడు. నీకు ఆరోగ్యం బాగుండి నీకు అన్నీ ఉండి ఆరాధన చేస్తున్నప్పుడు అనేక పర్యాయాలు అనేక ప్రాంతాలలో ఇక్కడ కూడా గమనించే విషయం ఏంటంటే, గొప్పగా ఆరాధించే వ్యక్తి ఏమో పెద్దగా పాటలు పాడుతూ ఉంటే తక్కిన వారు చిన్నగా ఇలా అనుకుంటూ ఉంటారు, ఇలా నోట్లో కూడా కొనుక్కుంటూ ఉంటారు. ఏంటిది? దేవుడు అధిక స్తోత్రార్హుడు. ఇక్కడే నువ్వు అలా చేయలేకపోతున్నావు. మళ్ళీ వాక్యం చదువుతాం, పరలోకంలో ఆరాధిస్తూ ఉంటే భూలోకంలో దేవుని మందిర గుమ్మలు అదిరినాయంట. అయితే ఈ వర్షిప్, ఈ ఆరాధన దేవుని మందిరంలో కొదువైన దినాన, దేవునికి తగిన మహిమ చెల్లని మందిరాన దేవుడు ఎందుకు ఆనందిస్తాడండి? దేవుని ఆరాధిస్తున్నప్పుడు ఒకవేళ మీలో ఎవరైనా అనారోగ్యంతో ఉంటే నథింగ్, నో ప్రాబ్లం, దేవుడు అక్కడ మిమ్మల్ని పట్టించుకోడు. మీ మనసులో మీరు చెయ్యండి. నీకు శక్తి ఉన్నప్పుడు కూడా నువ్వెందుకు సైలెంట్గా ఉంటున్నావు? దేవుని మందిరంలో అధిక స్తోత్రార్హుడు, ఈ మాట మనం చదువుతున్నాం కదా. అధిక స్తోత్రార్హుడైన దేవుని పట్ల నీవెందుకు అలా ఆలోచిస్తూ ఉన్నావు? దేవుని స్తుతించు. ఒక పాట పాడుతున్నావు, నీ ఆరోగ్యం నిజంగా బాగలేదు, ఓకే, నో ప్రాబ్లం. కానీ పాడగలిగే శక్తి ఉండి నువ్వు దాన్ని సరిగా పాడకపోతే, వాయిద్యాన్ని వాయిస్తున్నప్పుడు వాయించగలిగే కృప నీలో ఉన్నప్పుడు సరిగా వాయించకుండా నిర్లక్ష్యం చేస్తే, ఏదైనా దేవుని దగ్గర నిర్లక్ష్యం పనికిరాదు. మనుషుల దగ్గర నిర్లక్ష్యంగా అనేక మంది ఉంటూ ఉంటారు. ఒక మనిషి చెప్తూ ఉంటే ఇలా అలా చూసుకుంటూ ఉంటారు, సరిగా మాట వినరు, సరిగా పనిచేయరు. కానీ దేవుని కాడకు వస్తే సరిగ్గా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఈ దేవుని మందిరం, దేవుడు ఉన్నాడు ఇక్కడ. దేవుడు లేడని పొరపాటుగా అనుకుంటూ, నాకు కనిపించదు అనుకుంటూ ఉంటే మనం పొరపాటు పడుతున్నాం. ప్రభువు చెప్తున్న వాక్యం మన మందిరంలో గోడపై రాయబడింది, ఇది నా నివాస స్థానం, నేను ఇక్కడే ఉంటాను. దేవుడు చెప్పాడు, ఇక్కడే ఉన్నాడు, చూస్తున్నాడు, ప్రెజెంట్ నిన్ను నన్ను గమనిస్తున్నాడు, మన సంఘాన్ని గమనిస్తున్నాడు. నీవు దేవుడికి అధిక మహిమ నువ్వు ఖచ్చితంగా చెల్లించాలి. ప్రియమైన వారలారా, ఈ మహిమను చెల్లించే విషయంలో మొదటిగా మనం స్తుతి గురించి మనం చూస్తూ ఉన్నాం. దేవుని గణపరచాలి, స్తుతించాలి, ఆరాధించాలి. ఒక వాక్యం చదువుదాం ఒకసారి. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 15వ అధ్యాయం, మొదటి దినవృత్తాంతాల గ్రంథం 15వ అధ్యాయము 16వ వాక్యం చదువుతారమ్మా. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 15:16. అంతటా దావీదు, మీరు మీ బంధువులకు పాఠకులను పిలవండి, సర్వ మండలములు, సితారాలు, తాళములు లోనగు వాద్య విశేషములతో. ఏంటంటే అది గంభీర ధ్వని, సైలెంటా, గంభీర ధ్వని ఏం చేయాలంట? చేయుచు. అంటే దేవుణ్ణి స్తుతించేటప్పుడు ఎలా స్తుతించాలి? నేను సంతోషముతో స్వరము దించాలా, ఎత్తాలా? స్వరములెత్తి పాడునట్లు ఏర్పాటు చెయ్యండి అని చెప్పాడు. అది ఎక్కడో తెలుసా? దేవుని మందసం దగ్గర. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత స్పష్టంగా దేవుని వాక్యం ఉంది. స్వరములెత్తండి, గంభీర ధ్వని, కీర్తనలు పాడండి, వాయిద్యాలు, అన్ని విశేషమైన వాయిద్యాలు వాయించండి, దేవుణ్ణి సంతోషంగా ఆరాధించండి. నువ్వు దేవుని సన్నిధికి వచ్చిన నీవు గేటు కాడకు వచ్చేసరికి నీ అవమానం, నిన్నెవరు అవమానించారో, నిన్నెవరు కొట్టారో, నిన్నెవరు తిట్టారో, నీకెంత నష్టం కలిగిందో, నువ్వెంత దుఃఖంలో ఉన్నావో అన్నీ ప్రక్కన పెట్టేయాలి. సమస్తం ఆ గేట్లోకి రాగానే నీలో ఆనందం కలగాలి. అంటే ఇదేది శాశ్వతం కాదు, నాకు వచ్చిన అవమానము రేపు నా ప్రభు తీసేయగలుగుతాడు. ఈరోజు నా ఆర్థిక పరిస్థితి బాగలేదు, రేపు మార్చగలుగుతాడు. నా ఆరోగ్యం బాగలా, తీసేయగలుగుతాడు, అన్నీ మారుస్తాడు దేవుడు. నేను ప్రభువు సన్నిధిలో 1 hour 2 hours గడిపే ఈ సన్నిధిలో ఇక్కడ నేను సంతోషంగా ఉండాలి. నీ ఇంట్లో నువ్వు దుఃఖంగా ఉండవు, భర్త తిట్టాడనో, భార్య తిట్టిందనో, పిల్లల మాట లేదనో, ఇంట్లో ఎప్పుడు ఏడుపే, ఇంట్లో ఎప్పుడు బాధ, ఇంట్లో ఎప్పుడు దుఃఖం, చర్చిలో కూడా అదే దుఃఖంలో నువ్వు ఉన్నావంటే
ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు దేవుని శక్తిని ఇంకా ఆశ్రయించలేదేమో. ఇంట్లో పరిస్థితులు నువ్వు అక్కడే విడిచిపెట్టు. ఇంటికి వెళ్ళేసరికల్లా ప్రభువు సిద్ధపరుస్తాడు, ప్రభు మారుస్తాడు, ప్రభు నడిపిస్తాడు, అన్నిటినీ సరి చేస్తాడు దేవుడు. కానీ దేవుని దగ్గరకు వచ్చేసరికి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ప్రియమైన వారలారా, అనేక వాక్యాలు మనం మర్చిపోతున్నట్టు నేను కూడా గమనిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు అనేక పర్యాలు గమనిస్తూ ఉన్నాడు. కనీసం వచ్చే వారం నుంచి నేను ఒక పాట పాడుతున్నా, ఒక వాయిద్యం వాయిస్తున్నా, చప్పట్లు కొడుతున్నా, ఆరాధిస్తున్నా, ఏం చేస్తున్నా, నువ్వు స్తుతించేటప్పుడు సంతోషంగా స్వరమెత్తి ఘనముగా అధిక స్తోత్రాహులకు యేసు ప్రభుని స్తుతించండి. అది నువ్వు ఇవ్వగలవు ప్రభుకి. ఇంకేమిస్తావు? ఏముంది నీ దగ్గర? ఉన్నది ఇవ్వు ప్రభుకి. అందుకే అంటాం, నేనేమో ఏమి ఇవ్వగలను ప్రభువా? ఉన్నదే ప్రభుకి ఇవ్వు. ఘనంగా చెయ్యి, ఘనంగా ఆరాధించు. నీలో శక్తి ఉండి, బలం ఉండి, కృపావరం ఉండి నువ్వు అన్నింటినీ కప్పిపుచ్చుకోవడం వల్ల ఏ ప్రయోజనం లేదు. రేపు ప్రభువు లెక్క అడుగుతాడు. అయ్యా నేను భయపడ్డాను ప్రభువా సంఘానికి, అయ్యా ప్రభువా నేను సరిగా పాడలేను అనుకోని ప్రభువా, అందరూ ఏమనుకుంటారు అనుకుని ప్రభువా దాచుకున్నానయ్యా, నాలో వాయిద్యం వాయించే కృప ఉంది, పాట పాడే కృప ఉంది, ఇంకా నేను మహిమపరిచే ఘనపరిచేటువంటి ఆరాధన చేసేటువంటి కృపావరం నాలో ఉంది, కానీ నేను చేయలేదు, దాపెట్టానంటే ప్రభు ఏమంటాడు? చెడ్డదాసుడా అనడా? ఖచ్చితంగా అదే అంటాడు దేవుడు. ఏ విషయంలో మొహమాటం లేదు. ప్రియమైన దేవుని బిడ్డ, స్తుతించు. దావీదు ఏం చేశాడు ఈ సిచ్యువేషన్లో ఒకసారి చూద్దాం. 2 సమూయేలు 6:14 2 సమూయేలు 6:14 ఒక వాక్యం చదువుతారమ్మా. యెహోవా మందసమును మోయువారు 6 అడుగులు సాగగా ఎద్దు ఒకటియు, చదవండమ్మా, కొవ్విన దూడ ఒకటియు వధింపబడిను. దావీదు నారతో నేయబడిన ఎఫోదును ధరించిన వాడై శక్తి కొలది యెహోవా సన్నిధిని, శక్తి కొలది అంటే అర్థం ఏంటండి? నువ్వు ఎంతవరకు హల్లెలూయా అని చెప్పగలవో, ఎంతవరకు దేవా స్తోత్రం అనగలవో, నీ స్వరం ఎత్తి నీ శక్తి కొలది నువ్వు ప్రభువుని ఆరాధించగలగాలి. మనము దేవుని విషయంలో ఆరోగ్యం బాగలేకపోతే సరే, ఇంకేదైనా ప్రాబ్లం ఉంటే ఓకే, కానీ అన్నీ బాగుండి నువ్వు సైలెంట్గా ప్రభు దగ్గర ఉన్నావంటే ఆయనకి తగిన మహిమ ఒకవేళ నీ జీవితంలో నువ్వు చెల్లించలేకపోతున్నావేమో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ప్రభువుని గురించి ఆలోచన చేయండి. దావీదు శక్తి కొలది ఏం చేశాడో తెలుసా? మనము దావీదు వస్త్రాలు తొలగిపోయినట్లుగా మనం గమనిస్తూ ఉంటాం, కానీ దావీదు ఏం ధరించాడు అనేది చాలా ప్రాముఖ్యం. ఏఫోదు. మీకు ఎవరికైనా ఏఫోదు గురించి తెలుసుంటే మంచిది, మీకు ఈ వాక్యం బాగా అర్థమవుతుంది. ఏఫోదు అనేది ప్రధాన యాజకుడు ధరిస్తాడు. ఏఫోదు దాని గురించి నాకు చిత్రపటం కూడా మనకు దొరుకుతుంది, మీరు గూగుల్లో సెర్చ్ చేసి చూడండి. దాని మీద ఒక మంచి అలంకరణతో కొన్ని సంబంధించిన రంగులు కూడా దాని మీద మనకు కనిపిస్తూ ఉంటాయి. అదొక మంచి వస్త్రం. దావీదు ఆ దినాన తన వస్త్రాలు పక్కన పెట్టి, రాజవస్త్రాలు పక్కన పెట్టి ఏఫోదు ధరించిన వాడే గొప్పగా నాట్యం ఆడాడంట, శక్తి కొలది ప్రభుని కనపరిచాడంట. ఆ రోజు దావీదును బట్టి దేవుడు ఎంత సంతోషపడి ఉంటాడు, ఎంత ఆనందించుంటాడు. దావీదు తన లైఫ్లో అంతకు మించి ఏమని ఇవ్వగలుగుంటాడా? ఈరోజు నీ జీవితంలో ప్రభువుని స్తుతించే సమయం వచ్చినప్పుడు, స్తుతించడం ఘనంగా స్తుతించాల్సిన సమయం వచ్చినప్పుడు నీ శక్తి కొలది నువ్వు చేయి ప్రభువుని. ఆ రోజు దేవుని నామం ఎంత గొప్పదో ఆ నామానికి నీ శక్తి కొలది, కంప్లీట్గా నీ శక్తి కొలది నువ్వు ఇవ్వగలిగిన మహిమ నువ్వు ఇస్తావు ఆ రోజు. అది చేయకపోతే ప్రియమైన దేవుని బిడ్డ, ఈ ఆదివారం నీ జీవితానికి దేవుడు మాట్లాడుతున్న ఈ మాట శ్రద్ధగా వినాలి. రెండవది చూద్దాం, దేవుడి మందిరంలో ఆయన ఎలా మనము స్తుతించగలం, ఎలాగా ఆయన మహిమకు మనము చెల్లించగలం అంటేనండి, రెండవది అర్పించే అర్పణ, ఇచ్చే కానుక. ఇది చాలా ప్రత్యేకమైనది, చాలా ప్రాముఖ్యమైనది. మీరు గమనించాలి, దేవుడికి ఇచ్చేటువంటి కానుక విషయంలో, దేవునికి అర్పించే అర్పణ విషయంలో బహుశా మనము చాలా మన జీవితాల్లో మార్చుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది అనేకులములు మన జీవితంలో ఉన్నాయి. ప్రియమైన వారలారా, మీరు బాగా అర్థం చేసుకోవాలి. దేవునికి ఇచ్చే కానుక విషయంలోనైనా, అర్పణ విషయంలోనైనా ఖచ్చితంగా అది ప్రభు నామానికి
నీ శక్తిని కొలది నువ్వు ఇవ్వగలిగే బిడ్డగా నువ్వు ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే దేవునికి నేను ఇచ్చేది నా హృదయపూర్వకంగా ఉంది కనుక అప్పుడు నా ప్రభువుకి ఇది మహిమ. అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఇవ్వగలిగే స్థితిలో ఉండి దేవునికి ఇచ్చే సమయం వచ్చేసరికి పిసిరాని తరంగా నీ చేతిని బిగించిన దినాన నువ్వు దేవునికి మహిమను చెల్లించే బిడ్డవి ఏ రోజుకి కాలేవు. దేవునికి ఇచ్చే విషయంలో ఇవ్వగలిగే స్థితి నీలో ఉన్నప్పుడు నేను ఇస్తే పలానా పని జరుగుతుంది, నేను అడుగు పెడితే, నేను అది అర్పిస్తే, నేను ఈ అర్పణ ఇస్తే ఇవంతా చక్కగా జరుగుతుంది అనే స్థితిలో నువ్వు ఉండి కూడా ఇచ్చే విషయంలో నీ చేతిని బిగించి మిగిలిన విషయాల్లో అది మన కుటుంబం, మన పర్సనల్ లైఫ్, మన బిడ్డల జీవితం, మన భర్త జీవితం, మన భార్య జీవితంలో చేతిని ధారాళంగా తీసిన దినాన నువ్వు ప్రభుకి మహిమను ఇవ్వలేవు. ఇది నేను చెప్పే సొంత మాట కాదు, దేవుని వాక్యములోకి వెళ్దాం, పరిశీలన చేద్దాం. ద్వితీయోపదేశకాండం తీద్దాం, 16వ అధ్యాయం 7వ వాక్యం చదువుదాం. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం. నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న స్థలమున దానిని కాల్చి భుజించి అమ్మా 16 కాదమ్మా, ఒక నిమిషం ఉండండి. అమ్మ అదే మీ ద్వితీయోపదేశకాండం 16:7 కదమ్మా. అమ్మ ఏ వచ్చిన మేము చదివిందమ్మా? 15. అవునమ్మా. నీ దేవుడిని యెహోవా నీ రాబడి అంతట్లో నీ చేతి పనులంట్లో నిన్ను ఆశీర్వదించును కనుక యెహోవా ఏర్పరచుకున్న స్థలమున నీ దేవుడిని యెహోవాకు ఎన్నో వచ్చినమ్మా చెప్పిందమ్మా? 17. ఓకే, అవునమ్మా. వారు ఒట్టి చేతులతో యెహోవా సన్నిధి కనబడక నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దీవెన చొప్పున ప్రతివాడును తన శక్తి కొలది ఇయ్యాలి. అంటే దీని ఉద్దేశం ఏంటనేది పర్టికులర్గా మనము క్లారిటీగా చెప్పుకోకపోయినా కూడా ఈ వాక్యం చదివితే మనకు అర్థమైపోద్ది. అంటే దేవుడు నీకు అనుగ్రహించిన దీవెన, వాట్ ఈజ్ యువర్, అంటే నీ స్థాయి ఏంటి, నీ స్థితి ఏంటి, నువ్వు ఎలాగున్నావు. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక ఆమెకి దేవుడు ఒక దీవెన ఇచ్చాడు. ఆ దీవెన ఏంటంటే ఆమె విధవరాలు, వృద్ధురాలు, 2 కాసులు ఆమెకి దేవుడు ఇచ్చిన దీవెన. ఆమె దగ్గర ఉన్నది ఏం చేసిందంటే దేవుని మందిరానికి వాస్తవానికి చాలా తక్కువ కదా, 2 కాసులతో చాలా తక్కువ. దీంతో వాళ్ళు మందిరాన్ని పడగొట్టి కట్టలేరు కదా, దీంతో ఏది చేయలేరు కదా, చాలా తక్కువ. కానీ అది దేవుని మందిరానికి ఉపయోగపడుతుంది, దేవునికి ఇవ్వగలను, నాకు ఇచ్చిన దీవెన కొద్ది అనుకున్నప్పుడు ఆమె 2 కాసులు తీసుకొని వచ్చి దేవుని మందిరంలో అలా వేసినప్పుడు ప్రభు ఒక మాట చెప్పారు. ఏ మాట చెప్పారంటే, ఇదిగో ఇంతవరకు కానుకలు వేసిన వారందరిలోకెల్లా ఈమె ఎక్కువ కానుక వేసింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీకు అనుగ్రహించిన దీవెన ఏంటో బహుశా సంఘానికి తెలియకపోవచ్చు, నీకు బాగా తెలుసు. నీ స్థితి అలాగా దేవుడు మారుస్తూ వస్తున్నాడు, నువ్వెలా అభివృద్ధి చెందుతున్నావు. కాబట్టి దేవునికి ఇచ్చే విషయంలో నీ శక్తి కొలది నువ్వు ఇవ్వాలి. నీ శక్తి కొలది, నీ శక్తిలో సగం దాచుకొని నేను ఇది ఇచ్చితే చాలు, అంతా ఇవ్వడం వల్ల దేవుడు కోటీశ్వరుడు అయిపోతాడు కదా అనే ఉద్దేశంతో మనము మనకిచ్చిన కొలది ఇవ్వకుండా తగ్గించి ఇవ్వటం అనేది ప్రభు గమనిస్తాడని మనకు తెలుసు, దేవుడు దాన్ని చూస్తాడని మనకు తెలుసు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని నామానికి తగిన మహిమను చెల్లించాలంటే నువ్వు ఇచ్చే కానుకైనా కూడా ఎలాగ ఉండాలంటే నీ దేవుడిని యెహోవా నీకు అనుగ్రహించిన దీవెన చొప్పున నీవు దేవునికి నీ శక్తి కొలది ఇవ్వాలి. ఒకవేళ ఈ విషయంలో ఆలోచనలో పొరపాట్లు ఉంటే సరి చేసుకోవాలి. 1, 10% వేరు,
కృతజ్ఞత కానుక వేరు. ఈ రెండు ఒకటి కాదు. దశమ భాగాన్ని తీసి ఇంకో పనికి వాడకూడదు. అది దేవుని వర్క్ అయినా. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒక కృతజ్ఞత కానుక, ఒక అర్పణ ఇవ్వాలనుకున్నాం మందిరానికి, ఏదో స్వీటో హాటో ఏదో ఒకటి అనుకున్నాం. దశమ భాగం ఉంది కదా, దాంట్లో తీసి ఇస్తానది దేవుని పనే కదా అంటే కుదరదు. దశమ భాగమే అంటే చిన్న ఎగ్జాంపుల్, కరెంటు బిల్లు ఇంటి బాడుగండి, అన్నీ కలిపి ఇంటి బాడుగ ఇచ్చేస్తానంటే సరిపోద్దా? కాదు కదా. ఇంటి బాడుగ కట్టాలి, కరెంటు బిల్లు కట్టాలి, చిల్లర సామాన్ దేని దాందే. దేవుని మందిరం చాలా పవిత్రమైంది, పరిశుద్ధమైంది, నియమ నిబంధనలతో నడిచేది ప్రభు మందిరం అంటే. ఇక్కడ ఎవరి సొంత ఆలోచనలు ఇక్కడ చల్లవు, పనికిరావు. ఓన్ డెసిషన్ ఇక్కడ వర్క్ అవ్వదు. దేవుడి గ్రంథం ఏం చెప్తే దానికి లోబడి తల వంచి వెళ్ళిపోవాలి. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే దశమ భాగం దేవుని సొమ్ము. దశమ భాగం ఇవ్వకుండా దేవుడిని దీవిస్తున్నా నువ్వు సైలెంట్గా గమ్ము కూర్చొని ఉంటే నెక్స్ట్ ఖచ్చితంగా ఇవ్వటానికి ప్రయత్నం చేయాలి. లెక్క అడుగుతాడు దేవుడు. దశమ భాగం అంటే ఏంటి? 10,000 సంపాదిస్తే 1,000 రూపాయలు దశమ భాగం, క్లారిటీ. 20,000 సంపాదిస్తే 2,000 దశమ భాగం. నేను 20,000 సంపాదిస్తున్నానండి, 500 ఇచ్చాను నెలకి దశమ భాగం అని. దేవుని మోసం చేశా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే సంకాపరి తెలీదు. సంకాపరి గారు ఇంటికి వచ్చి, అమ్మా నీ శాలరీ ఎంత అండి? సార్ మీ శాలరీ ఎంత అంటారండి? అడగరు కదా, ఆయన తెలియదు కదా. బహుశా ఏ సంకాపరికి అక్కర్లేదు, దాని గురించి ఎవరు ఆలోచించరు. ఎంత జీతం వస్తుందో, మా చర్చిలో ఎంతమంది ఉద్యోగాలు వస్తున్నారు, ఎంతమంది ప్రైవేట్గా జాబ్ చేస్తారు, ఇవన్ నథింగ్. ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడికి నీ జీతం, దేవుడికి శక్తి కొలది ఆయనకి దీవెన ఇచ్చాడు. ఇచ్చిన దీవెనలో నువ్వు దశమ భాగం నెలకు దేవుని సన్నిధికి ఇవ్వకుండా దాన్ని దొంగలిస్తున్నావు అని ఎలా చెప్పగలమంటే మల గ్రంథం ప్రభువే చెప్పాడు మాట. మీరు నా దగ్గర దొంగలిస్తున్నారు, మేము ఎప్పుడు దొంగలిచ్చే ప్రభు అంటున్నారు. అనేక సార్లు అనేక నెలల్లో దొంగలించిన దాంతో మనం బంగారం కొనుంటాం, దేవుడి కాడ దొంగలించిన దాంతో ఇంట్లో వస్తువులు కొనుక్కుంటాం, దేవుడి కాడ దొంగలించిన దాంతో బట్టలు కొనుక్కుంటాం, దేవుడి కాడ దొంగలించిన దాంతో అనేకమైన కొనుక్కుంటాం. కానీ ఇవన్నీ రేపటి దిన నువ్వు లెక్క చెప్పుకోవాలి, ఖచ్చితంగా నీ లెక్క నువ్వు చెప్పుకోవాలి. కాబట్టి దేవుడికి ఇచ్చే విషయంలో దొంగతనం చేసి ఆ డబ్బు కూడా పెట్టి బంగారం పెట్టినంత మాత్రాన దేవుడికి మహిమ రాదు. ఆ డబ్బు కూడా పెట్టి ఇంట్లో ఒక మంచి వస్తువు కొన్నానండి, నెల దశమ భాగం ఇవ్వకుండా 500 దేవుడికి ఇచ్చాను, 200 ఇచ్చాను, 100 రూపాయలు వేసాను ప్రభువుకి, ప్రభు గొప్పోడు, ఆయనే చాలా గొప్పోడు, ఆయన మనం ఇచ్చే స్థితిలో మనం లేం కదా అనుకుని అవన్నీ కూడబెట్టుకొని ఇంట్లో నువ్వు అన్నీ చేసుకుంటే రేపు దేవుడిని లెక్క అడుగుతాడు. అప్పుడు నువ్వేం చెప్తావు? ఇంట్లో అన్నీ సంపాదించాను ప్రభువా. మనం ఇందాకే విన్నాం, నీ క్రియలు నీ వెంట వస్తాయి ఖచ్చితంగా. నిద్రించిన వారి వెంట ఏం పోతాయి? క్రియలే పోతాయి. రేపటి దినాన నువ్వు ఇంట్లో కొన్నటువంటి ఫ్రిడ్జ్ను తీసుకెళ్ళవు, దశమ భాగం దాపెట్టేసి నువ్వు కొనుక్కున్నటువంటి దొంగతనం చేసి కొనుక్కున్నటువంటి ఏదైనా సరే నువ్వు తీసుకెళ్ళవు, నీ క్రియలు తీసుకెళ్తావు. రేపు మనం చనిపోయిన తర్వాత, నిద్రించిన తర్వాత ప్రభు కాడికి వెళ్ళినప్పుడు, ప్రభు నేను చూసినప్పుడు, అబ్బా నమ్మకమైన నా దాసుడా నువ్వు రా పైకి. ఎందుకనంటే ఈ లోకములో నీ జీతం తక్కువైనా కూడా, నీ స్థితి ఎంత తక్కువైందా కూడా నువ్వు దేవుడికి ఇవ్వాల్సింది నాకు ఇచ్చేసావు. ఆర్థికంగా చాలా జబ్బులు పడ్డావు, ఇబ్బందులు పడ్డావు, అయినా కానీ నా దశమ భాగం వైపు కన్నెత్తి కూడా చూడలేదు, నన్ను దొంగలించి అవసరం తీర్చుకుని అనుకోలేదు. దేవుడు నాకు ఇవ్వాల్సింది నాకు ఇచ్చావు కనుక నువ్వు రా పరలోక రాజ్యంలో నీ కొరకు. అవునా కదా? ఈ లోకంలో బీదవాడు పరలోకంలో బీదవాడుగా ఉంటాడా? లాజరు గురించి మనకు తెలియదా? ఈ లోకంలో లాజరు, బీదవాడైన లాజరు పరలోక రాజ్యములో ఆ యొక్క ప్రభు రొమ్మున అనగా అబ్రహాము రొమ్మున ఆనుకున్నవాడుగా సంతోషంగా ఆ పరదేశంలో ఉన్నాడు. రేపు పరలోక రాజ్యంలో ఉంటాడు ప్రభుతో కలిసి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘములో చాలా తక్కువ కుటుంబాలు దశమ భాగాలు ఇస్తారని మీకు తెలుసు. దేవుడు ఈ మాట మనకు చెప్తున్నప్పుడు అనేక మంది ఏమనుకుంటారు, ఆ డబ్బు కొరకు వాక్యం చెప్తున్నారేమో, డబ్బులు బాగా ఇస్తే ఇంకా బాగుండొచ్చని చెప్తున్నారేమో అనుకోవద్దు. దేవుని వాక్యం ఉన్నట్టు చెప్పకపోతే నేను ప్రభువుకి రేపు లెక్క చెప్పుకోవాలి. మీరేమనుకున్నా పర్లేదు, మీరు తిట్టుకున్నా పర్లేదు, అరే పాస్టర్ గారు కావాలని వాక్యం చెప్తున్నారు అనుకున్నా పర్లేదు, దేవుడు చెప్పన్నాడు, నేను చెప్పాలి. కాబట్టి ప్రియమైన వారులారా, దశమ భాగం ఇవ్వని వారు ఎవరైనా ఉంటే, మీరు సంపాదించే నెలకు 5,000 వచ్చింది మీకు, ఇచ్చేయండి ప్రభువుకి ఇవ్వాల్సింది ప్రభువుకి ఇవ్వడం నేర్చుకోండి. నువ్వు దేవునికి ఇవ్వడం నేర్చుకుంటే దేవుడు నిన్ను ఇంకా దీవిస్తాడు, నిన్ను ఇంకా ఆశీర్వదిస్తాడు. ఇది కూడా ఉత్తగా చెప్పడం లేదు. ఎందుకనంటే మనం అనుకుంటూ ఉంటాం ఏదో ఉత్త మాటని కాదు. ప్రభు అన్నారు, నాకు ఇచ్చి నన్ను మీరు శోధించండి, ఆకాశవాకిళ్ళు. నీ జీవితంలో ఆ భాగ్యం నువ్వు చూడాలంటే నువ్వు దేవునికి ఇవ్వాల్సిందే. కాబట్టి దేవుడు ఎందుకు దాన్ని పెట్టాడు అన్న ఆలోచన నీలో ఉంటే ఖచ్చితంగా నువ్వు దాన్ని చేస్తావు.
రెండవది, దశమ భాగాన్ని దేనికి పడితే దానికి వాడకండి, మందిరానికి ఇవ్వాలి. అది మందిరంలో దేని కొరకు వాడబడాలో దాని కొరకే వాడబడద్ది. సెకండ్, కృతజ్ఞత కానుక. అది కూడా కృతజ్ఞత కానుక దేవునికే. కృతజ్ఞత కానుక నువ్వు పెట్టుకో ఉన్నావు, దశమ భాగం ఇంట్లో పెట్టుకో ఉన్నావు, పాస్టర్ గారు వచ్చారు, దశమ భాగం కృతజ్ఞత కానుక దేవునికి ఇస్తున్నాను కదా, ఈయనకి ఇచ్చేస్తే పోతలే అనుకోని సంఘ కాపరికైనా బయట నుంచి వచ్చిన దైవసేవుడికైనా ఇవ్వకూడదు. దశమ భాగమైన అర్పణైనా అది యెహోవా సొమ్ము, దేవునిది, దేవుని చేతికి చేరాలి. అందుకే కానుకలు ఇచ్చినప్పుడు నేనే ప్రేయర్ చేస్తాను. ఎందుకని? అది ప్రభువు దగ్గరికి చేరింది కాబట్టి ఇచ్చిన ప్రతి బిడ్డను దీవించమని ప్రేయర్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అలవాటు లేని వాళ్ళు సంఘాల్లో ఉండి మేము ప్రార్థిస్తున్నాం, దేవుడు మాకు అన్నీ ఇస్తున్నాడు, చాలా బాగా జరుగుతూ ఉంది అనుకుంటే బైబుల్ అబద్ధం అవుద్ది. ప్రభువు చెప్పిన మాట, మలాకిలో చెప్పిన మాట అబద్ధం అవుద్ది. అబద్ధం ఆటోగా నరుడు కాడు. వన్ డే లెక్క తీసుకుంటాడు ప్రభు, లెక్క చెప్తాడు నీకు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఇవ్వడం నేర్చుకోవాలి. ఇది నువ్వు వానికి ఇచ్చేటువంటి మహిమ, నీకు ఇచ్చిన అభివృద్ధి కొలది, నీకు ఇచ్చిన దీవెన కొలది. నువ్వు ప్రభుకి ఇవ్వు, అప్పు చేసి ప్రభుకి ఇవ్వాల్సిన పరిస్థితి లేదు. నీకు ఇచ్చిన దీవెన కొలదే దేవునికి ఇవ్వు. అలా ఇవ్వకుండా ఎంత దాపెట్టి ఇంతవరకు ఎన్ని కొనున్నావో ఇంట్లో, దాంట్లో ఎంత దేవుని దశమ భాగం ఉందో రేపు నువ్వే లెక్క అప్పు చెప్పుకోవాలి. కాబట్టి దేవుని దగ్గర అశ్రద్ధ పనికిరాదు, నిర్లక్ష్యం పనికిరాదు. నిన్ను ఎంత దేవుడు దీవించాడో నీకు తెలుసు. పెంట కుప్పల మీద మనం ఒకప్పుడు గడుపున్నట్టాం కొన్ని బ్యాక్ ఇయర్స్ క్రితం. ఆ స్థాయిలో నుంచి ఒక స్థాయిలో నువ్వు నేను ఉన్నాం. మన సంఘం ఉంది, మన కుటుంబాలు ఉన్నాయి. దేవుడికి ఇవ్వాల్సింది దేవునికి ఇవ్వాలి. రెండు, అర్పణ ఏదైనా సరే, అది కృతజ్ఞత కానుకైనా దేవునికి ఇచ్చేది ఏదైనా సరే, దాని గురించి దేవుని వాక్యం ఏం చెప్తుందో చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం తీద్దాం. యెహెజ్కేలు గ్రంథం 46వ అధ్యాయం 4-5 వచనాలు చూద్దాం ఒకసారి. విశ్రాంతి దినమున అధిపతి యెహోవాకు అర్పింపవలసిన దహన బలి ఏదనగా నిర్దోషమైన 6 గొర్రె పిల్లలను, నిర్దోషమైన ఒక పొట్టేలును, అంటే ఈ మీనింగ్ ఏంటి? శక్తి కొలది నైవేద్యాన్ని నీ కృతజ్ఞతగా దేవుడికి ఇచ్చేటువంటి ప్రతిదీ కూడా నీ శక్తి కొలది నువ్వు ఇవ్వాలి. దేవుడిని దీవించిన దీవెన కొలది, దేవుడికి ఇచ్చిన శక్తి. అందుకనే ఈ మాట 11వ వచనంలో ఇంకో మాట ఉంటుందండి. పండుగ దినములలో నియామక కాలంలోనూ ఎద్దుతో కానీ పొట్టెలుతో కానీ తూమెడు పిండియు గొర్రె పిల్లలతో శక్తి కొలది పిండియు అన్నీ, నువ్వు ఏది దేవుని కాడ తీసుకొస్తున్నా ఎలా తీసుకురావాలి దాన్ని? నీ శక్తి కొలది, నీ శక్తి కొలది. ప్రియమైన వాళ్ళారా, ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి. కొంతమంది బంధువులు, రక్త సంబంధులు, చుట్టుపక్కన వాళ్ళు ఇలా చెప్పుకుంటూ ఉంటారు. వాళ్ళకి పిలుస్తారు కానీ ఏమి కూడా అంత పిసినారులండి వాళ్ళు, భలే పిసినారులు. చాలామంది ఇలా చెప్పుకుంటూ ఉంటారు. ఏముండదాడా, వాళ్ళేమో పెద్ద ఇల్లుగానే లోపల ఏమీ ఉండదు, పెట్టే మనసు ఉండదండి, పిసినారులండి చెప్పుకుంటారు కదా. ఎందుకు చెప్పుకుంటున్నారంటే ఆ స్థాయి బట్టి, ఇతరుల్ని ప్రేమించకపోవటాన్ని బట్టి చెప్పుకుంటున్నారు. రకరకాల రీజన్స్. ఓకే, మనకు అది సంబంధం లేదు. కానీ ప్రాముఖ్యంగా మీరు ఆలోచన చేయండి. దేవుని మందిరానికి ఒకటి ఇస్తున్నావు అన్నప్పుడు లోపము లేకుండా నీ శక్తి కొలది నువ్వు చెయ్యి. దేవుడు నిన్ను ఎలా దీవిస్తాడో, ఎలా ఆశీర్వదిస్తాడో సంఘం ఊహించలేదు, నువ్వు కూడా ఊహించలేవు. దేవుడికి ఇచ్చేటప్పుడంట నైవేద్యంగా ఇప్పించే పిండి కూడా శక్తి కొలది ఇవ్వాలంట, పిండి కూడా. అలాంటప్పుడు నువ్వు దేవునికి అర్పణగా అర్పించే ఒక అర్పణ తీసుకుని మందిరానికి వచ్చినా, ఏదైనా దేవుడు గొప్ప కార్యం చేశాడు, చాలా గొప్ప కార్యం చేశాడు, ప్రభువుకి ఇవ్వాలనుకుంటున్నాం, ఇవ్వాలి, అయ్యా మందిరంలో ఎలా పెట్టాలి, 1000 రూపాయలు ఖర్చు దేనికి పెట్టాలి, దేవుని చర్చిలో ఒక 200-300 సర్దేద్దాములే, ఇలాంటి ఆలోచన రాకూడదు. ప్రభువు సంధికి తీసుకొస్తున్నప్పుడు నీ శక్తి కొలత తీసుకొని వచ్చినప్పుడు దేవునికి మహిమ. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు మనతో చెప్తున్న ప్రతి మాట నీవును నేనును మన సంఘము అర్థము చేసుకొని మన శక్తి కొలది మనం చేయాలి. కాబట్టి దేవునికి మహిమ ఎలా చెల్లుతుందో తెలుసా? దేవుని మందిరంలో నువ్వు స్తుతులు చెల్లించేటప్పుడు. రెండవది, దేవుని మందిరానికి నువ్వు దశమ భాగమైన
కృతజ్ఞత కానుకైనా అర్పణైనా ఏ తీసుకొచ్చినా కూడా నీ శక్తి కొద్ది నువ్వు చేసినప్పుడే దేవునికి అది మహిమ అవుతుంది. మరంతే కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకొక చిన్న సందర్భాన్ని మనం చూసి వాక్యాన్ని ముగించుకుందాం. ఏంటంటే మన మందిరం వరకు చూసాం. రెండవది మన కుటుంబాన్ని మనం గమనించుకోవాలి. ఫ్యామిలీ, నువ్వు కుటుంబంలో ఉన్నప్పుడు, నీ కుటుంబంతో నువ్వు ఉన్నప్పుడు ప్రతిరోజు మరి నీ కుటుంబం ద్వారా దేవునికి నువ్వు ఎలా మహిమనివ్వగలుగుతావు? ఒకసారి ఈ 91వ కీర్తన మనం చూస్తున్నాం కదా, ఆ కీర్తనలో ఇంకొక మాట మనకు రాయబడింది. ఆ మాట చూద్దాం. 7వ వాక్యం చదువుతారమ్మా. 96వ కీర్తనలో 7వ వాక్యం. అమ్మ మనకు చదువుతారా? జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి. చాలండి. మహిమ బలములు చెల్లించు. కుటుంబములారా, ఇది మన కుటుంబాలతో దేవుడు చెప్తున్నటువంటి మాట. కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి, మహిమ బలములు యెహోవాకు చెల్లించుడి. ప్రియమైన దేవుని బిడ్డ, మన కుటుంబంలో స్తుతి ఉండాలి, కీర్తన ఉండాలి. స్తుతి, కీర్తన. నీ ఫ్యామిలీ, నీ కుటుంబము నుంచి దేవునికి ఎంత మహిమ చెల్లాలో అంత మహిమ నీ దేవునికి నీ ద్వారా వెళ్ళాలి, నీ కుటుంబం ద్వారా వెళ్ళాలి. కాబట్టి పదే పదే దేవుడు చెప్పే మాట ఏంటంటే కుటుంబ ప్రార్థన ప్రాముఖ్యమైనది. వ్యక్తిగతంగా మనం చేసే ప్రార్థన, చాలామంది కుటుంబాల్లో వ్యక్తిగతంగా ప్రార్థించుకుంటారు. ఓకే, మీరు ఆలోచన చేయండి. వ్యక్తిగతంగా ప్రార్థిస్తున్నప్పుడు మనము స్తోత్రాలు చెప్పలేం, పాటలు పాడలేం. అలా క్యాలెండర్ కాడుకో, దేవుని బైబిల్ కాడుకో వెళ్ళి అలా ప్రేయర్ చేసుకుని వెళ్ళిపోతూ ఉంటాం. కానీ నీకు జనములారా, కుటుంబములారా యెహోవాని స్తుతించుడి. నీ కుటుంబములో కుటుంబ ప్రార్థన కంపల్సరీ, ఖచ్చితంగా ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. కుటుంబ ప్రార్థన ఖచ్చితంగా ఉండాలి. ఒక విషయం మీరు ఆలోచన చేయండి. మనకు ఒక ఆలోచన ఉంటుంది. ఏం ఆలోచన అంటే భార్య, భర్త, పిల్లలు, తల్లి, తండ్రి. భర్తతో కలిసి తినాలని భార్య, భార్యతో కలిసి తినాలని భర్త, భార్యాభర్తలు తల్లిదండ్రులు కలిసి బిడ్డలతో కలిసి తినాలని, ఇలా కుటుంబ సభ్యులందరూ కూర్చొని అలాగా చక్కగా సరదాగా మాట్లాడుకుంటూ అలా ఫ్యామిలీ కలిసి భోజనం చేస్తే ఎంత సంతోషంగా ఉంటుందన్న ఫీలింగ్ మనలో ఉంటుంది కదా. అలాగే కుటుంబంతో కలిసి తండ్రిని ఆరాధించాలని తండ్రికి అభిలాష ఉండదా? తండ్రికి ఆలోచన ఉండదా? కుటుంబ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. కుటుంబం అంతా చేరి నీ ప్రభువుని, నీ తండ్రిని నువ్వు గణపరిచిన దినాన అది నీకు, నీ కుటుంబానికి మొదటిగా ఆశీర్వాదం. నీవు, నీ కుటుంబము దేవుడికి ఇవ్వాల్సిన మహిమ నువ్వు ఇస్తావు. ఒక వాక్యం చదువుదాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయం 25వ వాక్యాన్ని చదువుదాం. యెహోవా మహాఘనత వహించినవాడు, ఆయన బహుగా స్తుతినంద తగినవాడు, ఆయన పూజ్యుడు. యెహోవా మహాఘనత వహించినవాడు, ఆయన బహుగా స్తుతినంద తగినవాడు. బహుగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మన కుటుంబంలో ఈ రీతిగా బహుగా స్తుతిని మనం ప్రభువుకి ఇవ్వగలిగిన దినాన ఆయనకు నీవు నీ హృదయపూర్వకంగా నువ్వు చేసావు. కాబట్టి ఈరోజు ఆదివారం మొదలుకొని మీరు ప్రారంభించండి కుటుంబ ప్రార్థన. దయచేసి ఇది చేసిన కుటుంబం దీవెనచించబడుతుంది. ఇంకొక వాక్యం చూద్దాం. మొదటి దినవృత్తాంత గ్రంథంలోనే 23వ అధ్యాయం 30వ వాక్యం చదువుదాం. ఈ వాక్యము ద్వారా మనం నేర్చుకునే చక్కని పాఠం అక్కడ ఉందండి. ఉదయ సాయంకాలములందు యెహోవాను గూర్చిన స్తుతి పాటలు పాడుటకును, అనగా ఆదివారమైనా లేదా అమావాస్యల్లో కానీ పండుగల్లో కానీ, ఇక మనం చెప్పుకుంటూ పోతేనండి కింద ఉంటుంది, లెక్కకు సరైన వారు వంతు ప్రకారము నిత్యము యెహోవా సన్నిధిని. అంటే నీ వంతు ప్రకారంగా దేవుని యొక్క సన్నిధిలో లెక్క ప్రకారంగా నీవు, నీ కుటుంబము ప్రభువుని గణపరచాలి. అందుకే పై వచ్చిన ఒక మాట ఉంటుంది, అనుదినము ఉదయ సాయంకాలం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుణ్ణి స్తుతించాలి, అది ప్రభువుకి మహిమ చేస్తుంది. ఉదయ సాయంకాలం అనుదినము కూడా, ప్రతిరోజు కూడా
మన ప్రభు నామానికి మహిమ చెల్లించే బిడ్డలుగా ఉండాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం 96వ కీర్తన ధ్యానించుకున్నాం. ఈ 96వ కీర్తనలో ఒక ప్రశ్న మన జీవితానికి ప్రభు ఇచ్చాడు. ఏంటి ఆ ప్రశ్న అంటే, దేవుని నామమునకు తగిన మహిమ నువ్వు చెల్లిస్తున్నావా? దేవుని నామానికి తగినటువంటి గొప్పతనం నువ్వు ప్రభుకి ఇస్తున్నావా? ఎలా ఇస్తావు అంటే, దేవుని మాట విని ఆయనకు భయపడ్డప్పుడు ఈ బైబుల్ నీ చేతిలో ఉన్న వాక్యానికి నువ్వు వాల్యూ ఇస్తావు, విలువనిస్తావు. రెండవదిగా, దేవుని మందిరములో ప్రభువుని స్తుతించినప్పుడు, దేవుని మందిరంలో నీ అర్పణ ప్రభువుకి ఇచ్చినప్పుడు, నీ కానుక ప్రభువుకి ఇచ్చినప్పుడు, నీ కుటుంబం అంతా చేరి ప్రభువుని స్తుతించినప్పుడు, అప్పుడు దేవుని నామానికి తగిన మహిమ నువ్వు ఇవ్వగలుగుతావు. ఇంత మించి నువ్వేం చేయగలవు? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు ఈరోజు నీతో మాట్లాడినటువంటి ఈ వాక్యాన్ని విన్నటువంటి మనందరము కూడా దేవుని మాటకు లోబడి, మాట వెంట శ్రేష్టమైన వాక్యం ప్రకారంగా దేవునికి సంతోషాన్ని ఇచ్చే వాళ్ళముగా దేవుని మాటకు మనం లోబడదాం, దేవుని స్తుతిద్దాం, ఆయన నామానికి తగిన మహిమ మనం చెల్లిద్దాం.